ఉమ్మడి నెల్లూరు జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయి. దాంట్లో భాగంగానే గూడూరు, నాయుడుపేట, రాపూరు, పొదలకూరు, ముత్తుకూరు, నెల్లూరు సిటీ ఆఫీసుల్లో దళారులదే హవా నడుస్తోంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలు, ఎవరి ఆస్తులైనా మన పేరుపై రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అక్కడి అధికారులు రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసులకు వెళితే ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా గోరంత, అధికారులకు ఇవ్వాల్సిన లంచాలు కొండంతని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏ ఆఫీసులో చూసినా ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లదే హవా కనిపిస్తోంది. ఇటీవల గ్రామాల్లోని ఇళ్లపై కూడా కొన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్లను మంజూరు చేస్తున్నాయి. లోన్ల కోసం అయితే ఇంటిని మస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో యజమానులు అడ్డదారులు తొక్కుతున్నారు. పైసలిస్తే రిజిస్ట్రేషన్ ఖాయం. నెల్లూరులో జరుగుతున్న అవినీతి భాగోతంపై మై న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో దారుణాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సంబంధించి దాదాపుగా ఎక్కడ రిజిస్ట్రేషన్ కానిటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్లో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కొన్ని ఫైనాన్షియల్కి సంబంధించి కూడా గ్రామ స్థాయిలో ఎవరైతే నిరుపేదలు ఇల్లు కట్టుకొని అంటే 3 అంకణాలు కానీ 4 అంకణాలు ఇలాంటి ఇల్లుపై కూడా దాదాపుగా 5 నుంచి 6 లక్షల రూపాయలు అయితే లోన్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ లోన్లకు సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఏజెంట్ అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కొంతమంది వ్యక్తులతో కుంభక్కయి దాదాపు లక్షల రూపాయలు దోచేస్తున్నా కూడా స్థానిక రిజిస్టర్లు పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే రాపూరు, పొదలకూరు, నాయుడుపేట, వెంకటగిరి, కోట, నెల్లూరు ఇలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి కూడా ఎక్కడ కానీ పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే కూడా దళారులు అదేవిధంగా అక్కడ డాక్యుమెంట్ రైటర్లు లక్షల రూపాయల లంచాలు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లా మనం ఉన్నాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి కూడా దారుణంగా ప్రజలను అయితే ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఒక పొలం కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్కి మనం చలానా చెల్లించవలసిన చలానా అక్కడ లంచాలు ఇవ్వాల్సింది అధిక మొత్తంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద ఏమంటారు? రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటేనే ప్రభుత్వానికి డబ్బులు రాబట్టేటువంటి ఒక వనరు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రభుత్వం జనాల మీద బాధుడు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా వసూలు చేస్తుంది. దీనికి తోడు రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటే అవి ఒక బ్రోకర్లకి ఒక నిలయాలుగా మారిపోయి రిజిస్టర్ ఆఫీసుకి పోయినా అక్కడ తండోపతండాలుగా బ్రోకర్లు ఉంటారు. ఆ బ్రోకర్లు ఏది చెప్తే అది వేదం, అక్కడ అది వాస్తవమా కాదా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా పేదవాళ్ల ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఏది రిజిస్ట్రేషన్ చేయాలన్నా అది వాస్తవమా కాదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నకిలీ డాక్యుమెంట్ల పేరుతోటి అసలు కట్టాల్సినటువంటి చలానా కంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లంచాల మొత్తం ఎక్కువైపోయి బ్రోకర్ల దందా, అక్కడ ఉండేటువంటి అధికారులు కొంతమంది అవినీతి పరులు అయినటువంటి అధికారులు వాటితోటి రిజిస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. నిజంగా అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల కంటే ఈ లంచాల భారం కూడా పెరిగిపోతా ఉంది. ఇదేదో అంటే ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆధార్ కార్డు ఉంటే అది వాస్తవం. డబుల్ రిజిస్ట్రేషన్ నెల్లూరు టౌన్ లాంటి చోట్లయితే డబుల్ రిజిస్ట్రేషన్లు ఒకే స్థలాన్ని 2-3 రిజిస్ట్రేషన్లు చేయటం, ఇటువంటి వెరిఫికేషన్ లేకుండా అది ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంటే ఒక దందా కార్యాలయాలుగా ఉండేటువంటి పరిస్థితిని మనం అక్కడక్కడ చూస్తా ఉన్నాం. వీటిని అరికెట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించి కూడా నిరుపేదలను అయితే రక్తం పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్నారని చాలా మంది కూడా గ్రామ స్థాయిలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫైనాన్షియల్కి సంబంధించి కూడా హౌసింగ్ లోన్లకు సంబంధించి ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు అదేవిధంగా ఫైనాన్షియర్లు కూడా లక్షల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అరికట్టాలంటారు? ఈ డాక్యుమెంట్ రైటర్లు అయితే మొత్తం కూడా దోపిడీ ఎక్కువైపోయింది. సబ్ రిజిస్టర్లు డాక్యుమెంట్ రైటర్లు అందరినీ కూడా పిలిపించుకొని ఇవాళ ఎక్కడ ఏది రిజిస్ట్రేషన్ ఉంది, ఎవరిది ఉంది, దానికి ఎంత మీరు అడుగుతారు, ఎంత లంచం తీసుకొని నాకు ఇస్తారు అని చెప్పేసి ముందుగానే ఈ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్లతో మాట్లాడుకోవడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఆ పొలం కాడ చూసి ఆడ ఒక షెడ్ ఉందా లేకుంటే ఇంకేదా కట్ట ఉందా, వీటన్నిటి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇల్లు కట్టుకొని ఉంటారు, ఇల్లు కట్టుకొని ఉంటే దానికి అదనంగా ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. అవన్నీ కూడా లేకుండా డాక్యుమెంట్ రైటర్లు వచ్చేసి ఖాళీ స్థలమేనని చెప్పేసి లంచాలు తీసుకొని అటువంటి ఇళ్ళకంతా కూడా రిజిస్ట్రేషన్ చేసేసే పరిస్థితి ఉంది.
ఎక్కడైనా కానీ ఆక్రమణలు ఉండేటిని కూడా ఈ డాక్యుమెంట్ రైటర్లని ముందుగానే మాట్లాడేస్తే వాళ్ళు సబ్ రిజిస్టర్ని మాట్లాడుకునేసి దాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు కూడా వాళ్ళు ఏరే సర్వే నెంబర్లు వేసేసి వాటిల్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా దోపిడీ. మనం ముందు వెళ్తే ముందు సబ్ రిజిస్ట్రేషన్ కార్డు మాట్లాడదండి అని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఆయన కాడ తీసుకెళ్తారు. ఉదాహరణ కోవూరులో చూడండి, మేము కోవూరులో అక్కడనే పక్కనే ఉన్నాం. ఆ కోవూరులో కూడా అదే విధంగా పరిస్థితి జరిగితే అప్పటికప్పుడు వచ్చి మొత్తం కూడా ఈ ఏసీబీ వాళ్ళు పట్టుబడ్డారు. అదేవిధంగా కోట మండలంలో కూడా అదే జరిగింది. కోట మండలంలో మేము ఉండగానే అవినీతి మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేది 10% అయితే 90% లంచాలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా గూడూరు పరిస్థితుల్లో కూడా, అంటే ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ సబ్ రిజిస్టర్లు డాక్యుమెంట్ రైటర్లు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. అన్న చెప్పినట్టు ప్లాట్లు 3-4 రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరం అయిపోక ముందే మళ్ళీ రిజిస్ట్రేషన్ దాన్ని చేస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ముల మధ్య కూడా తగ్గుపెట్టి వాళ్ళు కాదన్నా కానీ ఏరో వాళ్ళని తీసుకుపోయేసి ఆడ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. ఎవరైతే డబ్బులు ఇస్తే చాలు సబ్ రిజిస్ట్రేషన్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు. అన్నదమ్ముల మధ్య గొడవలున్నాయి, కుటుంబంలో గొడవలున్నాయి, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు బళ్ళ డాక్యుమెంట్ రైటరు సబ్ రిజిస్టర్ ఒక ఏకమైపోవడం, మాట్లాడుకోవడం, రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది అంతా కూడా గతంలో కూడా మేము అధికారుల దృష్టికి వెళ్ళాము, కలెక్టర్ గారి దృష్టికి కూడా గతంలో చెప్పాము. అయినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా ఈ విధంగా అవినీతి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు తప్ప మొత్తం దోపిడీ అయితే రిజిస్టర్ ఆఫీసుల్లో కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతున్నాయి. ఎక్కడో ఏదో ఎవరినో పట్టుకోవడం, అది వాళ్ళని ఏదో ఒక ఆయన్ని సస్పెండ్ చేయడం తప్ప మళ్ళీ ఆయనకి 6 నెలల తర్వాత మళ్ళీ ఆయనకి డ్యూటీ ఇచ్చేస్తున్నారు. అందుకోసం ఎక్కడ భయం లేదు, మొత్తం దోపిడీ జరిగిపోతుంది. ఈ దోపిడీ అరికట్టే దానికోసంగా ప్రజా చైతన్యం రావాలి తప్ప మొత్తం కూడా ఆ రిజిస్టర్ ఆఫీసులు ధ్వంసం చేస్తే తప్ప ఈ విధమైన దోపిడీ ఆగదని చెప్పేసి కూడా మా అభిప్రాయంతో మేము ఇప్పటికే ప్రజల్ని రైతుల్ని అందరినీ కూడా చెబుతూనే ఉన్నాము. కానీ వాళ్ళందరూ కూడా మనతో చెప్పుకుంటారు, ఆడపోయేసి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేసి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఈ దోపిడీని అరికట్టే దానికోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ లంచాలు వాళ్ళు తీసుకోవడం తప్ప ఈ సబ్ రిజిస్ట్రేషన్ల మీద చర్యలు తీసుకోవడమే లేదు. అందుకోసం ఈ మీడియా ద్వారా అయినా కానీ ఇలాంటి సమస్యలు ప్రజలు తెలుసుకొని దీనికి గట్టిగా నిలబడితే బాగుంటుందని మా అభిప్రాయం. మరి కొంతమంది వ్యక్తులు అయితే మనలో ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ రైతు కానీ పొలం రిజిస్ట్రేషన్ కానీ పార్ట్ రిజిస్ట్రేషన్ కానీ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏవి చేయాలన్నా కూడా లక్షల రూపాయలు లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది. డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డీల్ చేసుకొని సబ్ రిజిస్టర్ కానీ ఆఫీసుల్లో ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు తీసుకున్న దాంట్లో భాగాలు పంచుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద ఈ విషయాన్ని ఎలా అరికట్టాలంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ గవర్నమెంట్ దగ్గర సరైన రికార్డ్ అనేది ఉందని మేము అనుకోవట్లేదు. ఉన్నా కూడా దాన్ని తప్పుడు తరగలుగా మార్చే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా ఈ భూములు కానివ్వండి, పంట పొలాలు కానివ్వండి, తర్వాత మెట్ట పొలాలు కానివ్వండి, అలాగే ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక పోస్టు గ్రామ సచివాలయాల్లో గతంలో పంచాయతీలో ఉండేది. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది. ఈ పోస్ట్లో అన్ని కంప్యూటరైజ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ పోస్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఆ డిజిటల్ అసిస్టెంట్ని అడ్డం పెట్టుకునే మోసాలు చేస్తూ ఉన్నారు. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలక్షన్లు రావడం సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ ఎలక్షన్కి పనిచేశారు అని ఏరి మరి వాళ్ళ భూముల్ని అక్కడ నుంచి తీసేసి ఇంకో దగ్గర పెట్టడం, శివాయి బాగుందని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ మీరు కావాలనుకుంటే కోర్టుకు పొమ్మని చెప్పడం, ఇలా వాళ్ళని బెదిరించడం, ఇట్లా రకరకాల ప్రయోగాలతో వాళ్ళ మీద కక్షాదింపు చర్యలుగా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అసలు ఒక పొలానికి 2-3 రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే తప్ప దీనికి రాదు. ఇంకొకటి, భూ హక్కు చట్టం కింద ప్రతి ఒక్కరికి వాళ్ళ పాస్ పుస్తకాలు నిర్దిష్టంగా ఇచ్చి అక్కడ గవర్నమెంటే రాళ్లు పాతి దానికి ఒక నిర్దిష్టమైన దాన్ని చేసి గవర్నమెంటే
దాన్ని ఎవరు ఆక్యుపై చేయకుండా చేయాలి. తర్వాత శివాయి భూమి ఈరోజు ఈయన పొలంలో ఉంటుంది. సపోజ్ సుబ్బయ్య పొలంలో శివాయి భూమి 20 సెంట్లు ఉంది. ఇదే శివాయి భూమి ఈ రాజకీయ నాయకులు నచ్చకపోతే రేపు ఆ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా 20 సెంట్లు భూమి ఇంకొక ఆయన దగ్గర ఉంటుంది. అంటే ఈ డిజిటల్ అసిస్టెంట్ ఎప్పుడు కూడా ఆఫీస్కి రాడు, ఎప్పుడో ఒక గంట వచ్చి వాళ్ళు చెప్పిన పని చేసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్ రైటర్లు చేసినా ఎవరు చేసినా వీళ్ళు ఫైనల్గా అధికారుల కాడికి పోవాలి. అధికారులు తప్పు చేస్తే అధికారులను కాపాడుకుంటారే కానీ ప్రజలకు న్యాయం చేయని పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి అంటే దీనికి ఒక స్పెషల్ సెక్రటరియేట్ని నియమించి భూ హక్కు చట్టం కింద తర్వాత ఇవ్వాలి. ఇంకోటి సమాచార హక్కు చట్టం కింద డైక్లాడ్లు అడిగినా కూడా దాంట్లో కూడా ఇవ్వకుండా వాళ్ళ అప్పీల్ అథారిటీని కూడా ఎదిరించి ఈరోజు రాజకీయ నాయకులు ప్రత్యేకించేశారు. దీనికి పరిష్కారం చేయాలి అంటే మటుకు సమాచార హక్కు చట్టం ద్వారా ఆ ఊర్లో డిస్ప్లే పెట్టి గ్రామ పంచాయతీలో ఎవరు అడిగినా కూడా వచ్చి వాళ్ళ భూములు చూసుకునే విధంగా ఒక రికార్డు మెయింటైన్ చేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం జరగదని కూడా మేము సూచిస్తా ఉన్నాం. ప్రధానంగా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించి అవినీతి అధిక స్థాయిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏవైతే గ్రామ స్థాయి నుంచి కూడా మనం చూసినట్లయితే ఈ భూములకు సంబంధించి కానీ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి కూడా లక్షల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రైవేటు వ్యక్తుల్ని డాక్యుమెంట్ రైటర్లుగా పెట్టుకొని డాక్యుమెంట్ రైటర్లు ఏది చెప్తే అదే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుందని కూడా ప్రధానంగా అయితే ఆరోపణలు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిని ఎలా ఖండించాలి, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి మనతో పాటు మరో కొందరు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతిని ఏ విధంగా తగ్గించాలంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇస్తారు? రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాలు, అవినీతి మీద మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. చాలా మంచిది, సంతోషించదగిన విషయం. ప్రభుత్వానికి సూచనలు చేయమంటున్నారు. నేనేం చెప్తానంటే, నా వయసు 79, 56, 57 ఏళ్ళగా ఉన్నాను. అవినీతి లంచాలమయం అనేది గాలిలో కలిసిపోయినది. గాలిలో దాన్ని పట్టుకోవడం అనేది అసాధ్యమైనది. ప్రభుత్వానికి తెలియదా? ట్రాన్స్ఫర్ కావాలంటే లక్షలు కావాలా. సచివాలయ ఉద్యోగుడు మొదలుకొని, పోలీసు మొదలుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలుకొని, స్టార్లు కానీ అయితే ఎక్కువ లంచాలు కావాలా. తడ చెక్ పోస్ట్ కాడిగా జిల్లా దాటి బార్డర్లో కానీ పోలీసు కానీ ఇతరుల అధికారులు కానీ పోవాలంటే ఎక్కువ లంచాలు కావాలి. అది అందరికి ప్రభుత్వానికి తెలీదా? తెలుసు. ఆర్టీఓ ఆఫీసుకు పోండి, పరిస్థితి ఇదే పరిస్థితి. ఏదైతే రిజిస్టర్ ఆఫీసులో జరుగుతూ ఉందో అదే ఆర్టీఓ ఆఫీసులో కూడా జరుగుతుండేది. బ్రేక్ ఇన్స్పెక్టర్లు లేదా దాని పై అధికారులు అందరూనే కాదు, ఎక్కువ మంది వారే. అందువల్ల ఏంటంటే ఇవాళ ఇది ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని అంటే నేను ఒకటే అభిప్రాయపడతా ఉన్నా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కార్పొరేటర్లుగా ఎన్నికయ్యి చాలా మంది వాళ్ళు ఎట్ట సంపాదించుకోవాలా? ఈయన వస్తాడు, రిజిస్టర్ ఆఫీసులో ఓ పోస్ట్ కావాలా, పని కావాలా, ఆయన పోయి దానికి రికమెండేషను. అందువల్ల ఇది ఒకటి కాదు, గనుల్లో అది మెటీరియల్ దోపిడీ జరుగుతూ ఉంది, అటవీలో దోపిడీ జరుగుతూ ఉంది. రిజిస్టర్ ఆఫీసులో అది మరీ పెట్టింది పేరు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ ఆఫీసు, రెవెన్యూ డిపార్ట్మెంటు అంటే లంచాలకు పెట్టింది పేరు. అక్కడ ఏ పని జరగాలన్నా మిత్రులు చెప్పారు అంతే. ఒక భూమిని 3 రిజిస్ట్రేషన్లు, పట్టాలు పడలే, చెత్త పడలే, అంతా డూప్లికేటు. ఇది తెలీదా? అసలు నేను అడుగుతూ ఉన్నా, ఇవాళ అవినీతి పరులు అనేటువంటి దాన్ని ప్రభుత్వానికి తెలియకుండా ఉందా? లోకేష్కి తెలీదా? చంద్రబాబు నాయుడికి తెలీదా? తెలుసు. అయితే అందరూ నీతివంతులే, కోడి మాత్రం మాయమైపోయింది. ఇది పరిస్థితి. దీనికి ప్రజల్లో అవేర్నెస్ వచ్చే తప్ప వేరే పరిష్కారం లేదు. బుద్ధి లేనటువంటి, లంచాలు కరిగేటువంటి, అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులను, అదేవిధంగా ఉద్యోగస్తులను ప్రజల్లో అవేర్నెస్ అయ్యి వాళ్ళు తిరస్కరిస్తే తప్ప వేరే పరిష్కార మార్గం లేదు.
ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు సంబంధించి కూడా అవినీతి జరుగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కుటుంబం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఏ అధికారికి పోస్టింగ్ కావాలన్నా స్థానిక ఎమ్మెల్యేలకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇచ్చిన లంచాన్ని అధికారులు ఏ అధికారి అయితే ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఎమ్మెల్యేకి వస్తాడు పలానా దగ్గర కావాలంటే ఎమ్మెల్యేకి లంచం ఇస్తేనే పోస్టింగ్ వస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన ఇచ్చిన లంచాన్ని ప్రజల నుండి దోచుకోవడానికి కూడా ప్రతి శాఖలో అధికారులు ఈ విధంగా లంచాలు తీసుకుంటున్నారని కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కొంతమంది మనతో ఉన్నారు. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి సంబంధించి ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా పొదలకూరుకు సంబంధించి కానీ అదేవిధంగా రాపూరుకు సంబంధించి, నెల్లూరుకు సంబంధించి, కోటకు సంబంధించి, గూడూరుకు సంబంధించి ఇలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ జరగనటువంటి రిజిస్ట్రేషన్లు, పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతాయని అని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వీటిపై కూడా గతంలో ఒక 6 నెలలు 7 నెలల క్రితం మనం చూసినట్లయితే కూడా ఇలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీసుపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గందరగోళం పరిస్థితి నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇలాంటి అధికారుల్ని శిక్షించాలంటారు? ఇప్పుడు మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసులు చూస్తే అవినీతిమయం. అవినీతి జరగలా పీడిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. డబ్బు లేనిదే ఏది కూడా పని జరగలేని పరిస్థితి. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఏది? సొంత ఇంటి కళ, సొంత పొలం, అదే ల్యాండ్, ఇలా ఉంటాయి. కానీ కొంతమంది దొంగలు ఉంటారు. ఏది? ఒక ల్యాండ్ పైన ఇంకొకరు కబ్జా చేయడం, ఇది నాదే అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బుకు ఆశపడి డబ్బు తీసుకుని డబుల్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏం జరుగుతుందంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వగానే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. ఇది కోర్టుకి వెళ్తే తేలే విషయం కాదు. ఇది ఎక్కడ జరుగుతుంది తప్పు ఉందంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లోనే. డబ్బులకి ఆశపడి కోట్ల రూపాయల్లో వీళ్ళు దోచుకునే పరిస్థితిగా మనం చూస్తున్నాం. అయితే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయంటే మనం చాలా చోట్ల చూసాం. సస్పెండ్ చేస్తున్నారు, ఆ వ్యక్తి అవినీతి చేశాడు అని సస్పెండ్ చేస్తున్నారని చూసాం. గతంలో ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు, కానీ వాళ్ళ ఒంగోలులో ఆయన డ్యూటీలో ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా నెల్లూరులో కూడా ఆయన ఇన్ఛార్జ్గా వేశారు. అంటే ఏ విధమైనటువంటి చర్యలు మన ప్రభుత్వాలు తీసుకుంటున్నా అనేది మనకు అర్థం అట్లా. అంటే ప్రభుత్వాలకు కూడా వీళ్ళు దోచుకుంటున్న సొమ్ములో వీళ్ళు ఎంత మాత్రం పై స్థాయి వాళ్ళకి ఇస్తున్నారో, ఎంత మాత్రం మేనేజ్ చేసుకుంటున్నారో అనే దానికి నిదర్శనం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లినా కూడా దీనికి పరిష్కార మార్గం అనేది కనిపించడంలా. అంటే డబ్బు ఏ శాఖల్లో ఎక్కువగా దోచుకునే పరిస్థితి, ఏ శాఖలో కోట్ల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉందంటే నెంబర్ 1 పొజిషన్ చూస్తే రిజిస్టర్ ఆఫీసులే. ఈ రిజిస్టర్ ఆఫీసులో వస్తున్నటువంటి దళారులకి ఎవరైతే బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి వచ్చే డబ్బే కోట్లలో వచ్చేస్తుంది. ఇంకా మీరు ఆలోచిస్తే సబ్ రిజిస్టర్స్ కానీ వాళ్ళ కింద స్థాయి కానీ వాళ్ళందరికీ ఏ విధంగా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రభుత్వాలకి వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి తెలియజేయాలా, ఏ విధంగా దీనికి అరికట్టాలనేది ప్రభుత్వాలే ఆలోచించాలా. ప్రజలైతే పూర్తిగా చాలా నష్టపోతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్స్ వల్ల చాలా నష్టపోతున్నారు. కనుక ప్రభుత్వం మీ ద్వారా ప్రజలకి అవేర్నెస్, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి ఒక స్ట్రాంగ్లీగా తీసుకెళ్లే పరిస్థితిగా మీరు తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మీ ఛానల్ ద్వారా అయినా బట్టబయలు చేసి దీన్ని అరికట్టే విధంగా మీరు చర్యలు చేపడతారని, మీకు అన్ని విధాలుగా ప్రజల తరఫున మేము అండగా ఉండి ఏదైతే అవినీతి జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో మేము కూడా తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద చాలా రకాలుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం, ఏ మండలంలో పోస్టింగ్ కావాలన్నా కూడా స్థానిక రాజకీయ నాయకులకైతే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఇచ్చిన లంచాలను సంపాదించుకునే పనిలో ప్రతి శాఖ అధికారి అయితే ఉన్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి కూడా జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా మరికొంతమంది వ్యక్తులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాయుడుపేట సబ్ రిజిస్టర్ లో గత శోభమ్మ సబ్ రిజిస్టర్ ఉండగా మా వైఫ్ పేదకి నేను రిజిస్టర్ చేసుకున్నాను, లంచం అడిగిందని కేసు పెట్టిన దానికి ఇంకా ఏసీబీ కోర్టు జరుగుతూనే ఉంది. ఆ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలా రాష్ట్రం మొత్తం కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు, అరెస్ట్ చేయటం లేదు.
ఇప్పుండే సబ్ రిజిస్టర్ ఏ పని చేయటం లేదు. అడిగితే కనీసం ఎండార్స్మెంట్ అడిగితే కూడా ఇయటం లేదు. డిఆర్ చెప్పే కూడా ఇయటం లేదు. వాళ్ళు కూడా కింద నుంచి కింద వాళ్ళకే సహాయం చేస్తారు కానీ ఒకరు చెప్పే బాధను పట్టించుకోవడం లేదు. ఏది నాయుడుపేట చుట్టుపక్కల యాలీ పెరిగిపోయింది. కంపెనీలు వస్తున్నాయి, మేనకూరు, సూళ్ళూరుపేట తోటలు వస్తున్నాయి. ఈ జిల్లా మొత్తం కనీసం మంచి రిజిస్టర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు జనాలు. ఆయన ఏ పని చేయటం లేదు. గమ్మని కూర్చొని లేచి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఇన్ఛార్జి వచ్చిన ఒక లేడీ వచ్చింది ఆఫీసరు, ఆమె చేయనంత హుషారుగా కూడా ఇతను చేయలేదు. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే డిఆర్ గారికి, తిరుపతి డిఆర్ గారికి మంచి ఆఫీసర్ వేయాలని కోరుకుంటున్నాను నేను. నెల్లూరు జిల్లాలో రిజిస్టర్ల పరిస్థితి ఏ విధంగా మారిందంటే అన్ని కాగితాలు సక్రమంగా ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది. ఏ కాగితాలు లేని వాళ్ళకి తొందరగా జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ జరిగేది ఏంట్రా అంటే వాళ్ళకి జరిగిన ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటికి పనిచేస్తున్నారే తప్ప రిజిస్టర్లు అది నిజంగా నిజాయితీగా ఎవరైనా కాగితాలు తీసుకొస్తే వాళ్ళకి పనిచేసే పద్ధతి లేదు. దీని మీద చాలామంది ప్రజలు, నెల్లూరు నగర వాసులు కానీ జిల్లా వాసులు అందరూ కూడా ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేస్తే వాళ్ళ స్థానాల్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారే తప్ప మరి వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళు అక్కడికి రావాలి అంటే ఎంతో కొంత ముడుపులు చెల్లించి వస్తున్నారు. ఆ చెల్లించిన ముడుపుల్ని ఏ విధంగా మళ్ళీ రికవరీ చేసుకోవాలనే పద్ధతుల్లో వాళ్ళు దాన్ని రికవరీ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రయత్నాల్లో భాగంగా మళ్ళీ ముడుపులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మారడం లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు స్పందించాలా. ఒక్కసారి ఎంత పునఃపరిశీలన చేసి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది, రిజిస్ట్రార్లకు మనం కౌన్సిలింగ్ ఇవ్వాలా. ఈ అవినీతికి పాల్పడుతున్న రిజిస్ట్రార్ల పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొరడా జులిపించి వాళ్ళని బర్తరఫ్ చేసేసి బయటికి పంపేసి నూతనంగా ఎవరినైనా అలాట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా కేసులు లేనివి లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి పద్ధతిలో రిజిస్ట్రార్లని మీరు కొత్తగా అలాట్ చేస్తే బాగుంటుంది. పాత వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీల పద్ధతుల్లో వాళ్ళు ముడుపులు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్లు కాదు వాళ్ళు పూర్తిగా సస్పెండ్ చేసి కొత్త వాళ్ళని వేయాలా. అదే పద్ధతిలో రిజిస్టార్ చేసే సందర్భంలో ఎవరైతే రిజిస్ట్రార్లు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిపైన కూడా ఉన్నతాధికారులు ఒకసారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐసీఎం నెల్లూరు నగరవాసులుగా మేము కోరుకుంటాము. రిజిస్టార్ కార్యాలయాల్లో జరిగే అవినీతిని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మొత్తం పెద్ద ఎత్తున అవినీతికి ఒక అడ్డాగా రిజిస్టార్ కార్యాలయాలు మారిపోయినాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక రకాలుగా దళారులు, డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు మొత్తం ఈ రిజిస్టార్ ఆఫీస్ కి ప్రజలకి మధ్య వీళ్ళుండి మొత్తం ప్రజలకి ఎక్కువ ప్రజల మీద భారం పడేటట్టుగా ఉంది. మొత్తం పెద్ద ఎత్తున దళారులకి ముట్ట చెప్పుకోవాల్సి వస్తుంది. అధికారులకు ఇచ్చే లంచాలు కూడా వీళ్ళ ద్వారానే పోతా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజుకి సమానంగా ఈరోజు వీళ్ళకి మధ్యలో ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ భారాన్ని ప్రజల మీద తగ్గించాలి అని అంటే అవినీతిని అరికట్టాలి. రిజిస్టార్ కార్యాలయంలో జరిగే అవినీతిని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద మధ్యతరగతి ప్రజలు దీనికి తట్టుకోలేకపోతున్నారు. ఒక డాక్యుమెంట్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక 20,000 రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 20,000 పైనే వీళ్ళకి ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చాలా ఫైనాన్స్ కంపెనీలు ఈరోజు ఇళ్లకి మేము లోన్లు ఇస్తామని చెప్పేసి జనం దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకి పట్టాలు లేనప్పుడు వీళ్ళు 30,000, 40,000, 30,000 నుంచి 50,000 వరకు అదనంగా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరిట మేము మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాము, మీకు లోన్ వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఆ రకంగా 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు. ఈ లోను వాళ్ళకి 1,00,000 రూపాయలు అవసరం అయితే ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేయించి మొత్తం వాళ్ళ ఇంటి పట్టాన్ని తీసుకొని వాళ్ళు ఒక 3 లక్షలు వరకు అప్పిస్తున్నారు. ఆ అప్పుకి మొత్తం 6 నుంచి 7 లక్షలు వసూలు చేస్తున్నారు. అట్లా ఫైనాన్స్ కంపెనీల ఉచ్చులో ప్రజలు పడతా ఉన్నారు. దానికి ప్రధానం ఇక్కడ వీళ్ళు మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాం, మీకు లోన్ వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ఈ దళారులు జనం చుట్టూ తిరిగి ఈ ఫైనాన్స్ కంపెనీలకి రిజిస్టార్ కార్యాలయాల మధ్య కూడా ఈ దళారులు పనిచేస్తా ఉన్నారు. అట్లా మొత్తం ఈరోజు ప్రజల్ని ఫైనాన్స్ కంపెనీల ఉచ్చులోకి లాగడానికి ఈ దళారులు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు కూడా బాగా కేంద్రం అవుతున్నాయి. కనుక ఇలాంటి ఫేక్ పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఆపేయాలి.
ప్రజలు కూడా వీళ్ళని ఆశ్రయించొద్దు, వీళ్ళకి దూరంగా ఉండాలి. లేకపోతే మీరు ఫైనాన్స్ కంపెనీలు ఉచ్చులో పడి జీవితాంతం మీ సంపాదన అంతా కూడా ఫైనాన్స్ కంపెనీలను పోషించడానికి సరిపోద్ది, ఈ మధ్య దళారులను పోషించడానికి సరిపోద్ది, రిజిస్టార్ సబ్ రిజిస్టార్ సిబ్బంది కార్యాలయాల సిబ్బందిని పోషించడానికి సరిపోద్ది తప్ప మీరు కుటుంబాలను పోషించుకోవడానికి మీ సంపాదన సరిపోదు. కనుక వీటికి దూరంగా ఉండాలని చెప్పేసి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జరిగే అవినీతిని అరికట్టడానికి ప్రజలందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు కూడా సీరియస్ గా వాటి మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి కూడా భారీ అవినీతి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా కోట, వాకాడు, కోటకు సంబంధించి, అదేవిధంగా గూడూరు సంబంధించి, రాపూరు, అదేవిధంగా పొదలకూరుకు సంబంధించి, నెల్లూరు సిటీకి సంబంధించి కూడా కావలి, ముతుకూరు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు సంబంధించి కూడా భారీ అవినీతి జరుగుతుందనేది ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి కూడా నిరుపేదల్ని కూడా పిండేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల గ్రామాలకు సంబంధించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వారికి కొన్ని ఫైనాన్స్ కంపెనీలు హౌస్ అంటే వాళ్ళకి 3 అంకణాలు ఇల్లున్నా, అదేవిధంగా 10 అంకణాలు ఇల్లున్నా, దీనికి సంబంధించి కూడా హౌసింగ్ లోన్స్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 3 అంకణాలకు సంబంధించి అయితే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా అంతకు మించి ఎక్కువ ఉంటే కూడా 10 లక్షలకు పైగా కూడా లోన్లు ఇప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఈ ప్రాసెస్కి సంబంధించి దాదాపుగా మనం చూస్తున్నట్లయితే కూడా ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చెందిన వారు, అదేవిధంగా ఫైనాన్స్ కంపెనీకి చెందిన వారు ఇద్దరు కూడా కుంభక్కై దాదాపుగా 1 నుండి 2 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి కూడా ఇలాంటి లోన్లు ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ ఛార్జెస్ 6,000 నుంచి 7,000 రూపాయలు వరకు అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర దాదాపుగా 1,00,000 రూపాయలు డాక్యుమెంట్ ఛార్జెస్ అని కూడా తీసుకుంటూ పేద ప్రజలను అయితే ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఒక ఇంటి మీద 5 నుంచి 10 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 10 లక్షలు తీసుకుంటే 20 లక్షల రూపాయలు, అంటే ఒక 10 లక్షలకి 10 లక్షలు 20 లక్షల రూపాయలు అయితే అదే కంపెనీకి చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిరుపేద కుటుంబాలకు సంబంధించి కూడా ఈ డబ్బులు చెల్లించిన పక్షంలో ఆ ఇంటికి సంబంధించిన పత్రాలతో పాటు కూడా ఆ హౌస్ను కూడా ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించాలి. ఇలాంటి ఫైనాన్స్ కంపెనీలతో టైఅప్ అవుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్లు కానాటివి, అదేవిధంగా పెండింగ్ ఉన్న విషయాలకు సంబంధించి చూస్తున్నట్లయితే కూడా రాపూరు, పొదలకూరు, అదేవిధంగా నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీకి సంబంధించి, అదేవిధంగా కోట మండలానికి సంబంధించి, అదేవిధంగా కావలికి సంబంధించి, ముతుకూరుకు సంబంధించి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి కూడా ఎక్కడ పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ అయినా కూడా ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయడం కాకుండా కూడా డబల్ రిజిస్ట్రేషన్, ఒకే స్థలాన్ని, అదేవిధంగా ఒకే ఇంటిని కూడా సదరు వ్యక్తుల పైన 1, 2, 3 అలాంటి అంటే ఆ కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ విధంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ఒక ఇంటికి రిజిస్ట్రేషన్ కానీ, పొలం రిజిస్ట్రేషన్ కానీ, స్థలం రిజిస్ట్రేషన్ కానీ, ఏ రిజిస్ట్రేషన్కి అయినా కూడా సబ్ కార్యాలయ రిజిస్ట్రేషన్కి వెళ్తే ప్రభుత్వానికి కట్టాల్సిన చలానా గోరంత అయితే వీళ్ళకి ఇవ్వాల్సిన లంచం కొండంత అని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే వెళ్ళాలి. వారు చెప్పిన రేటు కట్టాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. వాళ్ళని కాదని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్తే ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, ఇది సరిగా లేదు, దాదాపుగా నెలలు తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు వెనక వీళ్ళు తిప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా కొంతమంది ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ అధికారుల ప్రవర్తన సరిగా లేదని కూడా అనడం, అదేవిధంగా స్థానిక అధికారులు ఇటు తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కార్యాలయం కావచ్చు, ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఏ కార్యాలయంకి పోస్టింగ్ కావాలన్నా వీళ్ళు దాదాపుగా ఆ స్థానిక ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఆ నాయకులకి
లంచాలు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకున్నారనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి. అయితే లంచాలు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకునే ఆరోపణలతో పాటు కూడా ఆ ఇచ్చిన లంచాన్ని ఎక్కడైతే వీళ్ళు ఈ మండలంలో ఎక్కడైతే ఉద్యోగం వేసుకుంటారో అక్కడ సంపాదించుకునే పనిలో ఉన్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై దృష్టి ఉంచి అవినీతి అధికారులను అదేవిధంగా అక్కడ అవినీతికి పాల్పడే విధంగా చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.